హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు కాగా సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటూ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్తో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంవత్సరాల నుంచి మేము మేనేజ్మెంట్ని చాలా విధాలుగా మాకు అపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ గురించి మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము. సెల్ ఫోన్స్, కార్డ్స్ అండ్ ల్యాప్టాప్స్, కొంచెం క్యాష్, డైమండ్ రింగ్స్ పోవడం జరిగింది. ఈ దొంగతనం వరకు జరిగి ఆస్తిపరంగా అయితే మనం తిరిగి సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ హ్యూమన్ థ్రెట్ కానీ లైఫ్ థ్రెట్ కానీ జరిగినట్టయితే చాలా ఇష్యూస్ అనేది మేము ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది దేంతో కూడా రీప్లేస్ చేసుకోలేము. మోడీ మేనేజ్మెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, మేము కట్టే డబ్బులకు మేము సర్వీస్ అడుగుతున్నామండి. వాళ్ళని ఊరికనే ఏం చేయమనట్లేదు. ₹3 పర్ SFT అనేది మీరు మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నారు. అంత తగ్గట్టు సెక్యూరిటీ కానీ, సర్వీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ మాకేం ప్రొవైడ్ చేయట్లేదు. ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఎవరు అయితే ఇష్టపడరు. మీరు బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎన్ని చేసుకున్నా కూడా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయకుండా మీరు ఏదో టవర్స్ కడుతున్నామంటే అది ఎంతవరకు వృధా అవుతుంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం అండ్ మాకు జరిగిన దొంగతనానికి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి.